ఆలూ కర్రీ పిల్లల నుండి పెద్దల దాకా ఎక్కువ మంది ఇష్టపడే కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ కూడా. ఎప్పుడు ఒకేలా ఎందుకు, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ చపాతీలోకి నెవర్ బిఫోర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ముందుగా ఆలుగడ్డల్ని తొక్క తీసి కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవైతే 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు అయితే ఉంటాయి. ముక్కలకి సరిపడా చిటికెడు సాల్ట్తో పాటు చిటికెడు కారం, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునే ఈ ఆలుగడ్డల్ని కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దవిగా కాకుండా. నేను దగ్గర నుంచి చూపించడం వల్ల కొంచెం పెద్ద ముక్కలుగా కనిపిస్తున్నాయి, కానీ ఇవి కొంచెం చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా కొంచెం కరివేపాకు వేసి వీటిని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి ఈ ఆలు ముక్కలు ఒక 80% ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఒకవైపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలు ముక్కలు 80% ఉడికేలోపు మరో పక్కన ఒక బౌల్లోకి తీసుకున్న ఆలు ముక్కలకి సరిపడా మసాలా రెడీ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ దాకా చిక్కటి పెరుగు. ఇక్కడ తీసుకునే పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగే తీసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకున్నట్టయితే ఆ గ్రేవీ పుల్ల పుల్లగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఒక 4-5 స్పూన్స్ దాకా నీళ్ళు కూడా వేసాక ఇందులోకి ఈ తీసుకున్న పెరుగుకి సరిపడా మసాలా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా రుచికి సరిపడా కారం, ఒక ఫుల్ స్పూన్ దాకా ధనియా పొడితో పాటు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసిన వీటన్నిటినీ కూడా పెరుగులో బాగా కలిసేలా, ఆ పెరుగు అనేది ఉండలు లేకుండా మెత్తగా స్మూత్గా తయారయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ మసాలా పొళ్ళు వేయడం వల్ల ఈ గ్రేవీ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి, పెరుగు అనేది ఏ మాత్రము ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా ఉండాలి. ఒకవైపు ఈ మసాలా రెడీ చేసుకుంటూనే మరోవైపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆలు ముక్కల్ని ఇందాక చెప్పినట్లు మరీ మెత్తగా కాకుండా ఒక 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఉడికిన ఈ ఆలు ముక్కల్ని ఆయిల్ అనేది ఏమాత్రము పడకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ లేకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి, జీలకర్ర ఈ విధంగా బాగా చిట్పట్లాడి వేగి మంచి స్మెల్ వచ్చాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఇందాక పెరుగు మిశ్రమంలో కారం వేసాం, ఆలు వేయించేటప్పుడు కూడా కారం కొంచెం చిటికెడు మిరియాల పొడి కూడా వేసాం కదా, ఆ కారం ఎక్కువ అవుతుంది సరిపోతుంది అనుకుంటే ఇక్కడ వేసే పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో వేగి పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ పెరుగు మిశ్రమం వేసుకోవాలి. వేసిన మసాలా మొత్తం ఆయిల్లో వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఈ మసాలా బాగా వేగినట్టే. ఈ మసాలాలన్నీ వేగి ఈ స్టేజ్లో మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఆ తర్వాత గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇందాక పెరుగు కలుపుకున్నాం కదా, అదే గిన్నెలోకి నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మనం వాటర్ తాగే పెద్ద గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. తగినన్ని నీళ్లు వేశాక మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించాక చూస్తే చూడండి, నీళ్లు మొత్తం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ ఆలు ముక్కలు వేసుకోవాలి. ఈ ఆలు ముక్కలు ఆల్మోస్ట్ ఒక 80% ఉడికిపోయాయి కాబట్టి మిగిలిన 20% ఈ మసాలాలో ఉడికి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ముక్కలకి పట్టి ముక్కలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే సరిచూసి వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి, ఈ ఆలు ముక్కలు మెత్తగా ఉడికేదాకా. ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ముక్కలు మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటాయి. చూడండి, ఈ మాత్రం పలుచగా ఉన్న ఈ గ్రేవీ చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. అంతేనండి, అయిపోయినట్టే ఆలు దహీ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.